శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం మొదలు పెట్టుకుంటున్నాము. ఆ ఒకసారి ఈ 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి గల సంబంధాన్ని తెలుసుకుందాము. 5వ అధ్యాయంలో ఆ మొదట్లో 5వ అధ్యాయం మొదట్లో ఆశ్రమ సన్యాసం గొప్పదా కర్మయోగం గొప్పదా అని అర్జునుడి ప్రశ్నకు భగవానుడు కర్మయోగమే గొప్పదని చెప్పారు. ఈశ్వరార్పణ బుద్ధి ప్రసాద బుద్ధితో కర్మలను నిస్వార్థంగా ఆచరిస్తే చిత్తశుద్ధి లభిస్తుందని చెప్పారు. దాని ద్వారా జ్ఞాన ప్రాప్తి, యథార్థ సన్యాస ప్రాప్తి, మోక్ష సిద్ధి, చివరకు మోక్షము లభిస్తాయని చెప్పారు. ఒక కర్మయోగి జీవన్ముక్తి స్థితి పొందాలంటే తత్వజ్ఞానము, తత్వ విచారణతో పాటు జ్ఞానమునందు స్థిరంగా ఉండగలగాలి. జ్ఞానములో స్థిరత్వాన్ని ధ్యానం ప్రసాదిస్తుంది. కర్మయోగము చిత్తశుద్ధి ప్రసాదిస్తే ధ్యానము చిత్త ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఇంద్రియ విషయాల వెంట పరిగెత్తే మనస్సును నిగ్రహించి ఆలోచనలకు లొంగిపోకుండా కేవలం పరమాత్మపై నిలపడమే ధ్యానం అంటే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిష్కామ కర్మ యోగాన్ని ఆచరిస్తూ తత్వమననశీలిగా ఉంటూ పరమాత్మ తత్వంను తెలుసుకొని జ్ఞాననిష్ట పొంది ధ్యానముతో మనస్సుని బుద్ధిని పరమాత్మపై నిలిపి సాధన చేస్తూ జ్ఞానమునందు స్థిరంగా ఉంటూ పరమాత్మతో ఏకత్వము పొందమని బోధిస్తున్నారు. 5వ అధ్యాయం చివరి 3 శ్లోకాలలో ధ్యానము గురించి సూత్రప్రాయంగా మొదలుపెట్టిన భగవానుడు 6వ అధ్యాయంలో దీర్ఘంగా చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు గమనిస్తే 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు భగవానుడు అర్జునుడిని కర్మయోగాన్ని ఆచరించమంటున్నారు, కానీ జ్ఞానయోగాన్ని సన్యాస స్థితిని స్థుతిస్తున్నారు. జ్ఞానయోగ స్థితికి రావడానికి కర్మయోగమే పునాది అని చెప్తూనే ఉన్నారు. కర్మయోగం నుంచి చిత్తశుద్ధి పొందాలి, ఆ తర్వాత జ్ఞాన నిష్టకై తత్వధ్యానం చేయాలి, ఆ తర్వాత సర్వకర్మ సన్యాసము పొందాలి, జ్ఞాన ప్రాప్తి పొందాలి, తర్వాత మోక్ష సిద్ధి పొందాలి. ఇది రూట్. అందుకే మోక్ష సాధనలో కర్మయోగంది చాలా ప్రధానమైన పాత్ర అని గుర్తుపెట్టుకోవాలి. భగవానుడు జ్ఞానయోగాన్ని స్తుతిస్తున్నారంటే అదే లక్ష్యం కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. లక్ష్యాన్ని గుర్తు ఉంచుకుంటూ పునాది నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. మధ్యలో ఎక్కడైనా జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిరంతరం లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ సాధన చేయాలని అన్న ఉద్దేశంతో భగవానుడు మధ్య మధ్యలో జ్ఞాని యొక్క లక్షణాలు మనకి చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సాధకులు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి భగవానుడు జ్ఞాని యొక్క ఇన్ని లక్షణాలు వివరిస్తున్నారు. వాటిని బాగా అర్థం చేసుకుంటే ఆ దారిలో ప్రయాణం తేలికగా ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది సాధ్యపడుతుంది. సో జ్ఞాన మార్గానికి చేరడానికి కర్మయోగమే ప్రధానమైనది కాబట్టి 6వ అధ్యాయంలో భగవానుడు ముందుగా కర్మయోగి యొక్క గొప్పతనము గురించి చెప్తున్నారు. ఆ తరువాత ధ్యానానికి ముఖ్యమైన మానసిక నిలకడ కోసం మనస్సుని లొంగదీసుకునే ప్రక్రియలను వివరిస్తారు. అందుకే ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగము అని పేరు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని తెలుసుకోవాలి. మనం మనస్సుని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకుని ధ్యానంలో దాన్ని నిలబెట్టాలి కాబట్టి ఆత్మ సంయమ యోగము. ఇక్కడ సంయమ అంటే ఒక యోగి అంటే కర్మయోగంలో ఒక స్టేట్కి ఒక స్థితికి వెళ్ళి తత్వజ్ఞానంతో ఆ నిలబడగలిగిన ఒక యోగి గురించి చెప్తున్నారు. బేసిక్ గా స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు. అందుకని సంయమి అంటే అటువంటి యోగిని సంయమి అంటారు. సో ఆత్మ సంయమ యోగం. సో అటువంటి యోగి వాళ్ళ మనసుని ఆ సంయమ స్టేట్ లో ఉంచుకోగలుగుతారు. అందుకని ఆత్మ సంయమ యోగం అన్నారు. అయితే ధ్యాన యోగం అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఇది ధ్యానం గురించి బేసిక్ గా చెప్తోంది కాబట్టి ధ్యాన యోగం అని కూడా అనొచ్చు. ఈ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. ఇవాళ 1, 2 శ్లోకాలు తెలుసుకుందాము. మొదటి శ్లోకము. ఈ ఈ అధ్యాయము భగవాన్ ఉవాచతోనే మొదలవుతోంది. ఎందుకంటే 5వ అధ్యాయంలో
ఆయన ఆపారు. కాకపోతే ఆ అర్జునుడు ఏమీ క్వశ్చన్ అడగలేదు. ఆ 3 శ్లోకాలు టూకీగా చెప్పారు ధ్యాన యోగం గురించి. ఇంకా అర్జునుడు ఏ క్వశ్చన్ అడగలేదు, ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇది శ్రీ భగవాను వాచతోని స్టార్ట్ అవుతుంది. సో మొదటి శ్లోకము శ్రీ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ అనాశ్రితः కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ న నిహి అగ్నిః న చ అక్రియః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాల అర్థం తెలుసుకుందాం ముందు. అనాశ్రిత కర్మఫలం అంటే కర్మల యొక్క ఫలితాన్ని ఆశించని వాడై, కార్యం కర్మ కరోతి యః తనకు కర్తవ్యమైన కర్మలను చేస్తాడో, సహ సన్యాసి చ యోగి చ అతడు కర్మ సన్యాసము చేసినటువంటి వాడు మరియు చిత్త ఏకాగ్రతను సాధించిన యోగి వంటి వాడు అవుతున్నాడు. నా నిహి అగ్ని న చ అక్రియ. హోమాగ్ని గాని దానాది క్రియలు గాని అంటే విధించిన కర్మలను వదిలిపెట్టేసిన వాడు సన్యాసి కాదు, యోగి కాదు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, కర్తవ్య కర్మలను ఫలాపేక్ష లేకుండా చేసిన వాడే నిజమైన సన్యాసి వంటివాడు. అతడే నిజమైన యోగి వంటివాడు కూడా. విధించిన కర్మలను అగ్నిహోత్ర దాన స్వాధ్యాయాది కర్మలను విడిచిపెట్టి సన్యాసము పుచ్చుకున్నంత మాత్రాన ఎవరు పరిపూర్ణ సన్యాసి గాని జ్ఞాననిష్ట కలిగిన యోగి గాని కాలేరు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు నిష్కామ కర్మయోగం యొక్క మహిమను తెలుపుతున్నారు. అర్జునుడు సంపూర్ణ జ్ఞాన విహిత సన్యాసము లేక జ్ఞాననిష్ట కలిగి ఉన్న కర్మ సన్యాసం మాత్రమే మోక్షాన్ని ఇస్తాయన్న భావంలో ఉన్నాడు. అందుకే 5వ అధ్యాయంలో నేను సంపూర్ణ జ్ఞాన విహిత సన్యాసానికి అర్హుడిని కాను, మరి జ్ఞాననిష్ట కలిగిన కర్మ సన్యాసానికి కూడా అర్హుడిని కానా అని సందేహం కలిగింది. అందుకే కర్మ సన్యాసము శ్రేష్టమా లేకపోతే కర్మ యోగము శ్రేష్టమా అని అడిగాడు. దానికి భగవానుడు కర్మయోగమే అతడికి శ్రేష్టమని చెప్పారు. కర్మయోగము నుండి చిత్తశుద్ధి పొందిన వాడు మాత్రమే జ్ఞాననిష్టకు సిద్ధమవుతాడని చెప్పారు. అంటే అర్జునుడికి ఆ జ్ఞాననిష్ట ఇంకా లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నారు. ఆ జ్ఞాననిష్ట ఉంటే కర్మ సన్యాసానికే పంపించేవారు, లేకపోతే అంటే దానికి అర్హత ఉంది అని తేల్చి చెప్పేవాడు. బట్ అర్జునుడికి ఆ అర్హత లేదు కాబట్టే కర్మయోగంలో ఉండి అది సాధించమని చెప్తున్నాడు. అయితే మిడిమిడి జ్ఞానంతో కొంతమంది చిత్తశుద్ధి పొందకుండా జ్ఞాననిష్ట లేకుండా మోక్షము వస్తుందని భావించి కర్మలను మానేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళినంత మాత్రాన అతడు కర్మ సన్యాసి కాడు అని చెప్తున్నారు. అట్లాగే జ్ఞాననిష్ట కలిగి తత్వమననశీలి అయిన యోగి కూడా కాలేడు. ఎందుకంటే ఆ మైండ్ ప్రిపరేషన్ అతనికి లేదు ఎవరికైనా కానీ. సో విధించిన కర్మలను నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన కర్మ సన్యాసి వంటి వాడని చెప్తున్నారు. కర్మలో అకర్మను చూస్తాడు గనుక అతడికి కర్తృత్వం గాని భోక్తృత్వం గాని ఉండదు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తాడు కాబట్టి ప్రతి పనిని ఇష్టంతో విధి అనుకుని చేస్తాడు. ప్రసాద బుద్ధితో చేస్తాడు కాబట్టి ఫలాపేక్ష ఉండదు. ఫలం ఏదైనా హుందాగా భగవంతుని ప్రసాదంలా స్వీకరిస్తాడు. కర్మల పట్ల ఈ వైఖరి వల్ల అతడు సమబుద్ధి అలవాటు చేసుకుంటాడు. ద్వంద్వాలు లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఇది నిజమైన కర్మ సన్యాసం అంటే అని భగవానుడు చెప్తున్నారు. ఈ విషయం ముందు అధ్యాయంలో కూడా చెప్పారు, కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నారంటే కర్మయోగంతోనే జ్ఞాననిష్టకు కావాల్సిన చిత్తశుద్ధి సాధించాలని మరోసారి గుర్తు చేస్తున్నారు.
ఇటువంటి కర్మయోగమును అనుష్ఠించిన వాడు జ్ఞాననిష్ట కలిగి జ్ఞాన సమాధి స్థితిని పొందిన యోగి వంటి వాడు అని కూడా చెప్తున్నారు. అంటే ఎలా అయితే ఒక జ్ఞానయోగి ప్రపంచానికి అంటుకోకుండా ఆత్మతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడో, ఇతడు కూడా అంటే ఈ కర్మయోగి కూడా పరమాత్మ పైన భక్తితో పరమాత్మ తత్వం తెలుసుకొని ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటూ జీవిస్తాడు. ఇంకా జ్ఞాన సముపార్జన కోసము కావాల్సిన చిత్తశుద్ధి లేకుండా అగ్నిహోత్రాది విహిత కర్మలను వదిలిపెట్టిన వాడు నిజమైన కర్మ సన్యాసి కాదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివాడు ఆచరించాల్సిన పంచయజ్ఞాల గురించి చెప్తున్నారు. అట్లాగే రోజు అగ్నిహోత్ర ఉపాసన వంటి క్రియల గురించి చెప్తున్నారు. ఈ కర్మరూప యజ్ఞాల వల్ల భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచము సాఫీగా సాగుతుంది. దేవతలు సంతోషించి మానవులకు కావాల్సినవి అందిస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. భగవానుడు ఇదంతా చెప్పేది కర్మయోగం అంతా బేసికల్ గా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. ఇదంతా గృహస్థాశ్రమంలో ఉంటూనే ఆ జ్ఞాన స్థితికి వెళ్ళడానికి ఈ గృహస్థులకి అవసరమైన కర్మయోగము, అక్కడి నుంచి చిత్తశుద్ధి, కర్మ సన్యాసము, అక్కడి నుంచి మోక్ష సిద్ధి, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కర్మలు అనేది గృహస్థాశ్రమం వాళ్ళకే ఉంటాయి కాబట్టి బేసికల్ గా ఇది గృహస్థాశ్రమం వాళ్ళకే చెప్తున్నారు. సో కానీ ఒక గృహస్థుడు చిత్తశుద్ధి జ్ఞాననిష్ట లేకుండానే జ్ఞానము మోక్షము పొందుతాను అని ఆశ్రమం స్వీకరించి ఈ కర్మలన్నీ మానేస్తే అతడు భ్రష్టుడవుతాడని చెప్తున్నారు. ఇదే విషయం 3వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇట్లా చేసేవాడు తన కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యత లేకపోగా మోక్షకాంక్ష కలిగిన స్వార్థపరుడు అని చెప్తున్నారు. అందుకని భగవానుడు కర్మయోగంలో నిష్ణాతుడే కర్మ సన్యాసానికి తరువాత మోక్ష సిద్ధికి అర్హుడు అని చెప్తున్నారు. రాబోయే శ్లోకాలలో భగవానుడు కర్మయోగంగాను, కర్మయోగమును ధ్యానయోగముగాను, ధ్యానయోగమును సన్యాస యోగముగా వికసింప చేసుకునే ప్రక్రియను వివరించబోతున్నారు. అవన్నీ వచ్చే శ్లోకాలలో తెలుసుకుందాము. ఇప్పుడు 2వ శ్లోకంలో కర్మయోగము పరిపూర్ణ సన్యాసంతో ఇంచుమించు సమానము అని చెప్తున్నారు. సో ఒకసారి 2వ శ్లోకం తెలుసుకుందాము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హి అసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ముందు ఈ శ్లోకం యొక్క పదాలను ముందు అర్థం చేసుకుందాం. యం సన్యాసం ఇతి ప్రాహుః, దేనిని పరమార్థ సన్యాసం అని పెద్దలు చెప్పారో, యోగం తం విద్ధి పాండవ, అర్జున నిష్కామ కర్మ యోగమని దానిని నిష్కామ కర్మయోగమని తెలుసుకో. ఇక్కడ యోగము అంటే కర్మయోగం. నా హి అసన్యస్త సంకల్పః, ఎందుకంటే సంకల్ప త్యాగము చెయ్యని యోగి భవతి కశ్చన, ఏ ఒక్కడు కూడా చిత్త ఏకాగ్రత కలిగిన వాడు కాలేడు. చాలా క్లియర్ గా చెప్తున్నారండి భగవానుడు. సో ఒకసారి ఈ తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాస యోగముతో ఇంచుమించు సమానమే అని తెలుసుకో. ఎందుకంటే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం వల్ల క్రమంగా మనసులో సంకల్ప త్యాగం కూడా జరుగుతుంది. సంకల్ప త్యాగం జరగనంత వరకు కూడా ఎవరూ చిత్త ఏకాగ్రత పొందలేరు. సో ఈ శ్లోకంలో భగవానుడు ధ్యానానికి కావాల్సిన చిత్త ఏకాగ్రత సంకల్ప త్యాగం వల్లే కలుగుతుందని క్లియర్ గా చెప్తున్నారు. సంకల్పాలంటే ఏంటి? మన మనసులో జనించే కోరికలు. సో ఆ సంకల్ప త్యాగం కేవలం కర్మయోగం వల్లే సాధ్యపడుతుంది. కర్మయోగంలో విధించిన కర్మలను ఎటువంటి ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్థం చేస్తారు. కనుక కర్తృత్వ త్యాగము, ఫలత్యాగము రెండూ జరుగుతాయి అక్కడ. ఈ 2 త్యాగాల వల్ల మనసులో కోరికలు చాలా వరకు తగ్గిపోతాయి.
కోరికలంటే మరి అవే కదా సంకల్పాలంటే. అంటే ఒక కోరిక కలిగి దాన్ని నెరవేర్చుకుంటే నెరవేర్చుకోవాలి కాబట్టి కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. కానీ అది కోరికలే లేకపోతే ఇంకా కర్మ జరగదు కదా, అంటే ఆ రిలేటెడ్ కర్మ. సో అందుకనే కర్మయోగంలో సంకల్ప త్యాగం జరుగుతుంది. సంకల్పాలు లేని సాధకుడికి చిత్తము శుద్ధమవడంతో పాటు పరమాత్మపై ఏకాగ్రత కూడా కుదురుతుంది. ఈ లక్షణం ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే సంకల్పాలు ఉన్న దగ్గర నుంచి అవి తీర్చుకోవాలనుకునే ఆరాటం ఎక్కువ అవుతుంది. సో ఇంకా ధ్యా ఇంకా ఏకాగ్రత అనేది ఎక్కడ కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఈ లక్షణం చాలా అవసరం. ఏది? సంకల్ప త్యాగం చాలా అవసరం చిత్త ఏకాగ్రత కుదరడానికి. సో సన్యాస ఆశ్రమంలో కావాల్సిన సంకల్ప త్యాగము ధ్యాన నిష్ట రెండూ కలిగి ఉంటాడు గనుక భగవానుడు నిష్కామ కర్మ యోగ అనుష్ఠానం చేసే కర్మయోగి సన్యాసి అవుతున్నాడని చెప్తున్నారు. అందుకే అర్జునుడిని ముందు నిష్కామంగా కర్మ చేయమని బోధిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ రెండు శ్లోకాల వల్ల మనకేంటంటే, ఈ రెండు శ్లోకాలలో కర్మయోగమే చాలా ఇంపార్టెంట్, కర్మ సన్యాసానికి కానీ ఆ తర్వాత మోక్ష సిద్ధికి కానీ అని క్లియర్గా చెప్తున్నారు భగవానుడు. సో ఆ, ఇంకా వచ్చే శ్లోకాలలో ఆ, ఇంకా లాస్ట్ అంటే నెక్స్ట్ మూడవ శ్లోకంలో ధ్యానయోగ సిద్ధికి కర్మయోగం ఎట్లా ఉపయోగపడుతుందో ధృవపరుస్తారు. సో అది వచ్చే మూడో శ్లోకంలో తెలుసుకుందాం, వచ్చే భాగంలో. ఇవాళ ఒకసారి రెండు శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. ఆ श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.